అకస్మాత్తుగా మెలకువ వచ్చిన ఒక అమ్మాయి తనొక క్రయోజెనిక్ పాడ్‌లో ఉందని తెలుసుకుంటుంది. తనెవరో, తన గతమేంటో తనకి గుర్తులేని ఆ అమ్మాయికి ఆ పాడ్‌లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయని ఆ పాడ్‌ని రన్ చేస్తున్న ఏఐ అయిన మైలో చెప్తుంది. హెల్ప్ కోసం పోలీస్‌కి కాల్ చేయమని తను అడగడంతో కాల్‌ని ఆన్సర్ చేసిన పోలీస్ తనకి హెల్ప్ చేయడం తప్ప తన పాడ్‌లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయేలా అన్ని రకాలుగా తనని కంగారు పెడుతూ ఉంటారు. ఇంతలో తన మెమరీ స్లోగా తనకి గుర్తు రావడంతో తన పేరు డాక్టర్ ఎలిజబెత్ హ్యాన్సన్ అని తన హస్బెండ్ అయిన లియోకి కాల్ చేయమని మైలోని అడుగుతుంది. ఆ కాల్‌ని ఆన్సర్ చేసిన ఒక అమ్మాయి ఇంకెప్పుడు ఈ నెంబర్‌కి కాల్ చేయొద్దని ఫోన్ని డిస్కనెక్ట్ చేస్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉండడంతో ఏం చేయాలో తెలియక కంగారు పడుతున్న లిజ్ కి తను ఇంతకు ముందు తన హస్బెండ్ ని కాంటాక్ట్ చేయడానికి కాల్ చేసిన అదే నెంబర్ నుంచి అదే అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఆ పాడ్ ని కంట్రోల్ చేయడానికి కావాల్సిన అడ్మిన్ పాస్వర్డ్ ని చెప్తాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ పాడ్ ని నువ్వు ఓపెన్ చేయొద్దు అని తనను వార్న్ చేస్తూ అప్పటి వరకు లిజ్ అనుకుంటున్నట్టుగా తన పాడ్ ఎర్త్ మీద ఏదో ఒక హాస్పిటల్లో కాకుండా ఎర్త్ నుంచి దాదాపు 40,000 కిలోమీటర్ల దూరంలో స్పేస్ లో ఉందని చెప్తుంది. ఎర్త్ మీద ఏదో గుర్తు తెలియని వైరస్ వలన మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోతూ ఉండడంతో తర్వాత 2 జనరేషన్స్ లో ఎర్త్ మీద ఉన్న జనాభా అంతా వైప్ అవుట్ అవుతారు అని తెలుసుకున్న గవర్నమెంట్ ఎర్త్ కి దాదాపు 12 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న హ్యాబిటబుల్ ప్లానెట్ మీదకి పంపిస్తున్న వాళ్లలో తను కూడా ఉందని, ఆ పాడ్ లో ఉన్న ఆక్సిజన్ 2% కంటే తగ్గే లోపే తనని తాను తిరిగి హైపర్ స్లీప్ లోకి పంపించుకోవడానికి ట్రై చేయమని, అది ఎలా చేయాలో తనకి హెల్ప్ చేస్తున్న ఆ అమ్మాయిని పోలీసు వచ్చి అరెస్ట్ చేయడంతో కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. తన గురించి తాను తెలుసుకోవడానికి శతవిధాలా తను చేసిన ప్రయత్నాల వలన తన పాడ్లో ఉన్న ఆక్సిజన్ 1% కంటే తగ్గిపోవడంతో తను చనిపోవడానికి సిద్ధపడుతూ తనని తాను ఆ పాడ్ నుంచి ఎజెక్ట్ చేసుకుందాం అనుకున్నప్పటికీ కొత్త ప్లానెట్ కి వెళ్తున్న షటిల్ ని ఒక ఆస్ట్రాయిడ్ ఢీ కొనడంతో షటిల్ క్యారీ చేస్తున్న 10,000 పాడ్స్ లో డ్యామేజ్ అయిన ఇంకా ఆక్సిజన్ మిగిలి ఉన్న 187 పాడ్స్ నుంచి ఆక్సిజన్ ని తన పాడ్ కి రీడైరెక్ట్ చేయమని చెప్తూ లిజ్ హైపర్ స్లీప్ లోకి వెళ్తుంది. మెలకు వచ్చిన లిజ్ తన హస్బెండ్ అయిన లియోతో ఆ న్యూ ప్లానెట్ లో ఉంటుంది. లిజ్ ఆ కొత్త ప్లానెట్ కి తను చేసిన జర్నీలో తను తెలుసుకున్న నిజం ఏంటంటే తను ఆ ప్లానెట్ మీద తనతో ఉన్న తన హస్బెండ్ అయిన లియో నిజానికి క్లోన్స్ అని. ఎర్త్ మీద నుండి తనని గైడ్ చేసిన ఆ అమ్మాయే అసలైన డాక్టర్ ఎలిజబెత్ హ్యాన్సన్. ఇంకా తన భర్త అయిన లియో నిజానికి ఆ వైరస్ వలన ఎర్త్ మీద చనిపోతాడు. ఒకే క్యారెక్టర్ తో క్లాస్ట్రోఫోబిక్ బ్రెత్ టేకింగ్ ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేసే ఈ మూవీ పేరు ఆక్సిజన్. నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ ఉంది, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ ముచ్చట్ల కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కథలు చలనచిత్రాలు.